వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విదేశీ మీడియా చేసిన ఓ కార్టూన్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతోంది. స్నేక్ చార్మర్ కాంట్రవర్సీ పేరుతో రిలీజ్ అయిన ఈ వీడియో థంబ్నెయిల్లో మోదీని పాము ఆడించే వ్యక్తిగా చూపించడంపై బీజేపీ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. భారత్ను అవమానించేలా జాత్యహంకార ధోరణితో ఈ కార్టూన్ ని రూపొందించినట్టు నెటిజన్స్ మండిపడుతున్నారు. మరోవైపు విమర్శకులు మాత్రం ఇది రాజకీయ వ్యంగ్య చిత్రమని అంటున్నారు. అసలు ఈ వివాదం ఏంటి? సోషల్ మీడియాలో ఎందుకు ట్రెండ్ అవుతోంది? విదేశీ మీడియా వేదికల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీపై వస్తున్న కార్టూన్స్, విమర్శలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ఒక యూట్యూబ్ వీడియో థంబ్నెయిల్లో మోదీని స్నేక్ చార్మర్ గా చూపిస్తూ రూపొందించిన చిత్రం వివాదానికి దారితీసింది. ఈ చిత్రంలో మోదీ నేలపై కూర్చుని వాయిద్యం ఊదుతూ ఉండగా ఎదుట పాము బదులు పెట్రోల్ పంప్ నాజిల్ ను నాగుపాములా చూపించారు. పక్కనే ఎవ్రీ స్కాండినేవియన్ కంట్రీ ఈజ్ రేసిస్ట్ అన్న సోషల్ మీడియా పోస్ట్ ని కూడా చూపించడం గమనార్హం. ఈ థంబ్నెయిల్ రిలీజ్ అయిన వెంటనే సోషల్ మీడియాలో తీవ్ర చర్చ మొదలైంది. ఇది భారతదేశాన్ని పాతమూస ధోరణిలో చూపించే ప్రయత్నం అంటూ పలువురు నెటిజన్స్ మండిపడ్డారు. స్నేక్ చార్మర్ ఇండియా అనే పాతకాలపు స్టీరియో టైప్ ని ఇంకా కొనసాగించడం జాత్యహంకార భావజాలమేనని విమర్శిస్తున్నారు. బీజేపీ అనుచరులు, జాతీయవాద వర్గాలైతే మరింత తీవ్రంగా స్పందిస్తున్నాయి. ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక శక్తిగా భారత్ నిలుస్తున్న టైంలో దేశ ప్రధాని ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఇలాంటి కార్టూన్స్ రూపొందిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇక మరోవైపు కొందరు విశ్లేషకులు మాత్రం రాజకీయ వ్యంగ్య చిత్రాలను అతిగా తీసుకోవద్దని అంటున్నారు. అంతర్జాతీయ రాజకీయాల్లో వ్యంగ్య చిత్రాలు, కార్టూన్లు కామనేనని, వాటిని భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కోణంలో కూడా చూడాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ అంశంపై రెండు వర్గాల మధ్య తీవ్ర వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. రేసిజం, మీడియా బయాస్, ఇండియా ఇమేజ్ వంటి హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. భారత అంతర్జాతీయ స్థాయిలో ఎదుగుతున్న కొద్దీ విదేశీ మీడియా కథనాలు, కార్టూన్లు, విశ్లేషణలపై దేశీయ రాజకీయాల్లో ప్రతిస్పందనలు కూడా మరింతగా పెరుగుతున్నాయి. ఈ స్నేక్ చార్మర్ వివాదం కూడా అదే కోణంలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.